గ్రామ అభివృద్ధిలో అనునిత్యం మీకు అందుబాటులో ఉంటూ అనునిత్యం ఈ గ్రామ అవసరాలేంటో నాకు చెబుతూ వాటి మంజూరు కొరకు ప్రయత్నం చేస్తున్న ఈ గ్రామాభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న సోదరులు రామిరెడ్డి గారికి, అదేవిధంగా ఈ గ్రామ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్లకు, అదేవిధంగా ముప్పారం గ్రామానికి సంబంధించిన పెద్దలు సోదరులు మహేందర్ రెడ్డి గారికి, రేణుక మన వెంకట్ గారికి, మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు, మా మీడియా మిత్రులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. రెండోది, కడుపు నిండుగా కూడా ఉంది. చాలా మంది పేదవారి యొక్క ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు గృహప్రవేశం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా. చేస్తున్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే 2 సంవత్సరాలు దాటింది, కానీ తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని అంటున్నారు. అలాంటి సన్నాసులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి నారాయణగిరి గ్రామానికి రండి, లేదా ఒక్కసారి ముప్పారం గ్రామానికి రండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 2 గ్రామాలలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందో, ఎన్ని సీసీ రోడ్లు వేసుకున్నామో, ఎన్ని కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేసుకున్నామో, ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నామో. పేద వర్గాల పక్షపాతి అని ఆన్ రికార్డ్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం. అందుకే మహిళలని శక్తిమంతులుగా చేయాలన్న ఉద్దేశంతో చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి మహిళల కోసమే ఇస్తున్నారు. అటు చేస్తున్నారని మీరు చూస్తూ కష్టపడి పైసలు అప్పు చేసి ప్రైవేట్ కి పంపించకుండా గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించుకోండి. ఎప్పటికప్పుడు మీ పర్యవేక్షణలో మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పిల్లలు బాగా చదువుకుంటారని మీ అందరూ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే విద్య పైన ఎంత ఫోకస్